జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 మే 14వ తేదీ గురుగ్రహ రాశి మార్పు అనేది జరిగింది. అంటే వృషభం నుంచి మిథునానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేశారు ఆ రోజు. ప్రస్తుతం కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు. అయితే 2025 అక్టోబర్ 18వ తేదీ ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 2025 అక్టోబర్ 18వ తేదీ నుంచి 2025 నవంబర్ 11వ తేదీ అంటే దాదాపు 23 రోజుల పాటు కర్కాటక రాశిలో సవ్య మార్గంలో అంటే ఫార్వర్డ్ మోషన్‌లో ఆయన వెళ్తూ ఉంటాడు. అయితే 2025 నవంబర్ 11వ తేదీ ఆయన వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ 2025 డిసెంబర్ 5వ తేదీ ఆయన మళ్ళా మిథునానికి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ 2025 అక్టోబర్ 18వ తేదీ కర్కాటక రాశికి మార్పు అనేది జరుగుతుంది కదా! ఈ మార్పు వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనము ఒక్క వీడియోని మనము చూసుకుంటూ వెళ్దాం. దానికన్నా ముందు అందరూ కూడా చూడండి, గురుబలం అనగానే చాలామందికి గురుబలం వచ్చేసింది, గురువు బాగున్నాడు, మన జీవితాలు బాగుంటాయి, లేదా జాబ్ వచ్చేస్తుంది, లేదా పెళ్ళిళ్ళు అయిపోతాయి, లేదా ఏదో బిజినెస్‌లో కోట్లు సంపాదిస్తాము. ఇలాంటివన్నీ మీకు చాలా అలాంటి థాట్స్ అనేది మీకు బాగా వస్తూ ఉంటాయి. ఎప్పుడు గురుబలం ఎక్కువ మనకి ఫలితాలిస్తుందని చిన్నగా చెప్పబోతున్నాను. చూడండి, ఇప్పుడు ఒక రాశికి గురుబలం వచ్చింది. ఇది గోచారంలో గురువు ఒక ట్రాన్సిషన్ జరిగేటప్పుడు గురుబలం అని అంటాం. అయితే మీ వ్యక్తిగత జన్మ జాతకంలో ఏ దశాభుక్తి జరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఒక వ్యక్తికి ఇప్పుడు గురుబలం వచ్చింది, దశాభుక్తి కూడా బాగా జరుగుతూ ఉంటే, మంచి దశ, మంచి భుక్తిలు జరుగుతూ ఉంటే, ఈ గురుబలం అనేది రెట్టింపు ఫలితాలని ఇస్తుంది. ఇంకా మంచి ఫలితాలు, శుభయోగము, ఉద్యోగంలో కావచ్చు, ఒక మ్యారేజ్ లైఫ్‌లో కావచ్చు, బిజినెస్‌లో కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏదైనా రంగంలో ఉండని, వాళ్ళకి రెట్టింపు ఫలితాలని ఇస్తుంది అని అర్థం. అయితే ఎవరి వ్యక్తిగత జాతకంలో దశాభుక్తి బాలేదు, దశాభుక్తి చాలా ఇబ్బందిగా ఉంది, బాగలేదు అస్సలు, గురుబలం వచ్చింది, మరి ఇప్పుడు ఎలా? గురుబలం వచ్చింది కదా! అయితే మీ జన్మజాతకంలో దశాభుక్తి బాలేదు, మరి గురుబలం ఎలా మనకి సేవ్ చేస్తుంది? ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అంటే, ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్‌లో వర్షం వచ్చినట్టు ఉంటుంది. మీకు అర్థమై ఉంటుంది. సమ్మర్‌లో వర్షం వస్తే ఎక్కువ యూజ్ అవ్వదు ఆ వాటర్. జస్ట్ ఆ క్షణంకి ఒక కూల్‌నెస్సు, ఒక చల్లగా మనకి క్లైమేట్ అంతా చల్లపడి కొంచెం బాగుంటుంది. ఆ వేడి తగ్గుతుంది. అలానే దశాభుక్తి బాలేనప్పుడు, గురుబలం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి చిన్నగా ఎవరో సహాయం చేయడము, బాగా తెలివిగా ఆలోచించడము, కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడడము, ఏదో మానసిక సంతృప్తిగా అవును కొంచెం పర్లేదు అన్నట్టుగా అనిపించడము, మంచి గౌరవం లభించడము, ఇలాంటివి చిన్నగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకేం జాబు వెళ్తుంది, నాకు జాబ్ వెళ్ళిపోతుంది, నన్ను జాబ్‌లోంచి తీసేస్తారన్న వాళ్ళకి కూడా ఈ గురుబలం కొంచెం సేవ్ చేస్తుంది. సో ఇది అండి, గురుబలం రాగానే మనకి అన్నీ అయిపోతాయి, శనిబలం వచ్చేసింది, గురుబలం వచ్చేసింది కాదండి. మీ దశాభుక్తి గనక బాలేదు అంటే ఈ గురుబలం, శనిబలము కేవలం సమ్మర్ సీజన్‌లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది. అది పూర్తిగా మనకి ఫలితాలనేది రావు. ఆ ఫలితాలనేది మన లైఫ్‌లో పూర్తిగా ఉండవు. అలాగే అష్టకొర్గ బిందువులు ఇప్పుడు కర్కాటక రాశికి గురువు రాబోతున్నారు. అక్కడ అష్టకొర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు? ఏ నక్షత్రంలో ఆయన వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది అప్పుడు మనకి తెలుస్తుంది. అష్టకొర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో మనం అక్కడ చూసుకుంటేనే అర్థమవుతుంది. లేదంటే మనకి అంతగా ఫలితాలు రావు అని అర్థం. సో ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తూ, సో ఇలాంటిదండి, గురుబలం, శనిబలం వచ్చేసింది, రాశి వాళ్ళకి రాజయోగం, ఈ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, గజకేసరి యోగము, అసలు గోచారంలో ఇలాంటివన్నీ ఉండదు. దశాభుక్తి మనకి ఇంపార్టెంట్. దశాభుక్తి బాలేదంటే గురుబలం జస్ట్ సేవ్ చేస్తుంది. పూర్తిగా మంచిగా పెద్దగా మనకి అంతా మంచి జరుగుతుంది, లైఫ్‌లో ఆ సంవత్సరం పాటు మొత్తం బావుంటుంది అనడానికి అవకాశాలుండవు. అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి.
ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను వినండి. ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ ఇవ్వాలి. వాళ్ళు చెప్పాలి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు, ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు. సో, ఇలాంటి రోజులు ఇంకా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుంది. ఇలా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుందంటే దానికి ఇంక వేరే ఉండదండి. కొన్ని కొన్ని ఆ దశాభుక్తికి అనుసారంగా కొన్ని పరిహారాలు మీరే చేస్తూ వెళ్ళాలి. సో, ఇన్ని రోజులుంటుంది. తర్వాత ఈ చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ వాళ్ళు చెప్పాలి. సో, అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. సో, ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ఇక ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం. ఇక 2025 అక్టోబర్ 18వ తేదీ గురువు ఏదైతే రాశి మార్పు అంటే మిథునం నుంచి కర్కాటక రాశికి వెళ్లి సంచారం చేస్తున్నారో, ఈ 2025 అక్టోబర్ 18 నుంచి ఈ మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ మేషరాశి వాళ్ళకి ప్రస్తుతం అయితే ఏళ్నాటి శని జరుగుతున్నది. 12వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. మీకందరికీ తెలుసు దశమాధిపతి 12వ స్థానంలో ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. చాలా స్ట్రగల్స్‌ని మీరు ఫేస్ చేస్తూ వెళ్తున్నారు. అందులోన నిద్రాహీనత, ఆరోగ్యం రీత్యా ఇబ్బందులు ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ గురువు ఒక మార్పు అనేది చతుర్థ స్థానంలో కర్కాటక రాశి, మేషరాశి నుంచి కర్కాటక రాశి ఎన్నో స్థానం అవుతుంది? 4వ స్థానం. అలాంటి 4వ స్థానంలోకి గురువుగారు ప్రవేశం అనేది గురువు అక్కడ 4వ స్థానంలో కూర్చొని నవమ దృష్టితో డైరెక్ట్ శనిని చూస్తున్నాడు. ఇది చాలా మంచి మార్పు అని చెప్పుకోవచ్చు. అయితే 12వ స్థానాన్ని చూడడం అనేది ఈ ఒక స్పిరిచ్యువల్, డివోషనల్‌గా ఆధ్యాత్మిక విషయంలో ఎవరైతే ఉంటారో ఆధ్యాత్మికంగా ఎవరైనా పూజలు బాగా ఆధ్యాత్మిక విషయంలో ఒక గురువు స్థానంలో ఉంటారో వాళ్ళకి ట్రాన్సిషన్ చాలా మంచి మార్పుని తీసుకువస్తుంది. స్పిరిచ్యువల్‌గా మీకు చాలా మంచి నాలెడ్జ్ పెరగడానికి అవకాశాలు ఈ మేషరాశి వాళ్ళకి బాగుంటాయని చెప్పుకోవచ్చు. దేవతా దర్శనాలు, దేవతా కార్యాలు చేయడానికి ఇక్కడ బాగా మీకు అవకాశాలు వస్తాయి. అయితే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది ఇది అంత పాజిటివ్‌గా ఉండదు. ఇక్కడ గురువు చతుర్థ స్థానంలో సంచారం అనేది స్థాన మార్పు జరుగుతున్నది. అంటే ఉన్న స్థానం నుంచి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి ఇక్కడ అవకాశాలు కలిసి వస్తాయి. తర్వాత ఉద్యోగంలో బదిలీలు కోరుకునే వాళ్ళకి ఉద్యోగం బదిలీలు చేసుకోవాలనే ఒక ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అంటే ఉద్యోగ మార్పు, మీరు అంటే మీరు స్టే అవుతున్న ఇల్లు మార్పిడి జరగడము ఇలాంటివన్నీ ఉంటాయి. మానసిక క్లేశం ఎక్కువవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గడము, భయం పెరగడము. అప్పుడే మనము ఆ స్పిరిచ్యువల్‌కి వెళ్ళడము. అందుకే స్పిరిచ్యువల్‌కి ఎక్కువ మంచి సమయము ఇది వాళ్ళు వెళ్తారని ఎందుకు చెప్తున్నానంటే ఇదే. చతుర్థ స్థానంలో గురువు వచ్చినప్పుడు మానసిక క్లేశం, తల్లితో విభేదాలు, విద్యార్థులు వెనక్కి పడిపోవడము చదువుల్లో ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఈ యొక్క జాబ్ మార్పులు, తర్వాత స్థాన మార్పు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత పైగా దశమాన్ని చూస్తున్నారు. ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందండి. ఉద్యోగం చేసే చోటు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా కొత్త ఇంటికి మారడము, లేదా కొత్త ఇల్లు కట్టుకోవాలి. అది కొంచెం బాగా ఇబ్బంది పెడతా ఉంది. స్ట్రక్ అయిపోయింది. ఇలాంటివన్నీ ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఇది పాజిటివ్ తీసుకువస్తుంది. అయితే నెగటివిటీ ఏంటి అంటే ఉద్యోగంలో ప్రశాంతత ఉండదు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. మనస్క్లేశం ఎక్కువవుతుంది. భయం ఎక్కువవుతుంది. తర్వాత స్థాన సంచలన సూచనలు కూడా మీకిక్కడ ఉంటాయి. అంటే ఉన్న గృహం నుంచి ఇంకొక గృహానికి మారడము ఇలాంటివన్నీ ఉంటాయి. జర్నీస్ ఎక్కువ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. చతుర్థ స్థానంలో గురువు వచ్చినప్పుడు గురుబలం ఉండదు. ఆయన దృష్టి 12వ స్థానంలో ఉంటున్న శని మీద పడడం అనేది కొంచెం ఆధ్యాత్మికంగా మీకు ఈ సాధన చేసుకోవడానికి మంచి సమయము. ఆధ్యాత్మికంగా మీ యొక్క నాలెడ్జ్ పెరగడానికి ఇది మంచి సమయం అనే చెప్పుకోవచ్చు. అయితే జాబ్‌లో ఒత్తిడులుంటాయి. ఇంట్లో ప్రశాంతత ఉండదు. తర్వాత తల్లితో విభేదాలు, తర్వాత చదువుకునే పిల్లలకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ మేషరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఈ ట్రాన్సిషన్ అనేది అంత మంచి పీరియడ్ అయితే కాదు. అయితే స్పిరిచ్యువల్‌గా ఉండే వాళ్ళకి ఇది చాలా మంచిది. దేవతారాధన చేసేవాళ్ళు, గురువులు, సన్యాసులు వీళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్‌నెస్‌ని, మంచి నాలెడ్జ్‌ని తీసుకువస్తుందనే చెప్పుకోవచ్చు. కొంచెం ఈ హిడెన్ ఎనిమీస్ తగ్గుతారు. ఇట్లాంటివన్నీ కూడా పాజిటివ్‌గా ఉండబోతుంది. కొంచెం ఆరోగ్యంలో కూడా కొంచెం మీకు బాగా అవుతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే మానసిక క్లేశము ఇవన్నీ కూడా ఉంటాయి.
ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత అనే పుస్తకం తీసుకొని చదువుకోండి. ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదంటే చాలా ఈ ಒಂದು అంటే ఈ ఒక చతుర్థ స్థానంలో గురువు వలన కొంచెం 70% నెగటివిటీనే ఉంటుంది. 30% మాత్రము పాజిటివిటీ అది ఎందులోన అంటే దేవతా కార్యము, దర్శనాలు చేసుకోవడము, స్పిరిచ్యువల్ కొంచెం ఆరోగ్యంలో మీకు కొంచెం బాగుండడానికి ఆస్కారాలుంటాయి. సో, అందుకే శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా ఒక్కొక్క చాప్టరు. అలాగే మీరు తప్పనిసరిగా శివుడికి ఎక్కువ మీరు అభిషేకాలు లాంటివి, శివాలయానికి వెళ్ళడము, ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది. తర్వాత ఓం నమః శివాయ ఇది చాలా పాజిటివ్‌నెస్‌ని మీకు తీసుకొచ్చి పెడుతుంది. ఈ ఒక వీడియోని క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.